నువ్వు చెప్పింది నిజం. అనన్య, ఇది పాపం కాదు. ఇది పునాదిని కూల్చే నేరం. భూమన గారి ప్రెస్ నోట్ నాకైతే మరింత అనుమానం కలిగిస్తోంది. తప్పు ఏదీ చేయకపోతే పోలీసులు రాత్రి పగలు ఎందుకు విచారిస్తున్నారు? ఎందుకు ఫైళ్లను మళ్లీ మళ్లీ తెరవాల్సి వస్తోంది? వైవి సుబ్బారెడ్డి గారి మాటల్లో నమ్మకం ఉంది. పాతతరంలో ఒక సినీ యాక్టర్ ఉండేవారు, గుమ్మడిగారు. ఆయన నటనలో నమ్మకం, విశ్వాసం బాగా కనపడేవి. సుబ్బారెడ్డి గారి మాటల్లో అదే కనపడింది. కాని భక్తుల ప్రశ్నలకు మాత్రం ఆయన నుండి జవాబు లేదు. ఆయన ఏదో చెబుతున్నారు. కల్తీ మద్యం అంటే ఒక గ్రామాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసే విషం. ఇన్ని సాక్ష్యాలు, స్టేట్మెంట్స్, ప్రెస్ మీట్లు తర్వాత కూడా నేరస్తులు బయట తిరిగితే అది న్యాయం కాదు. అది ప్రజాస్వామ్యంపై దాడి. ఇలాంటి నేరస్తులకు ఇచ్చే శిక్ష సుప్రీంకోర్టు అన్నట్టు ఆర్థిక ఉగ్రవాదులా వేసే శిక్ష కావాలి.